నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. హైదరాబాద్ అంటేనే సామాన్యుడు కొనలేని స్థితిలో ప్లాట్ల రేట్లు పెరిగిపోయాయి. కోకాపేటలో 100 కోట్లు ఎకరం బలికి ప్రపంచమంతా తన సైడ్ చూసేలా చేసింది హైదరాబాద్. మరి అలాంటి హైదరాబాద్కి నడిబొడ్డున హైదరాబాద్ ఐకాన్ అయినటువంటి ఔటర్ రింగ్ రోడ్ని బేస్ చేసుకుని దాదాపు 16 వెంచర్లు కంప్లీట్ చేసి ప్రస్తుతం విల్లా ప్రాజెక్ట్ని కొనసాగిస్తున్నారు జేఎం గ్రూప్ ప్రాపర్టీ చైర్మన్ జక్కుల మల్లేష్ యాదవ్ గారు. మరి తన ప్రస్థానం ఏంటి, ఆ విల్లా ప్రాజెక్ట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ముఖ్యంగా ఇవాళ దాదాపు 16 వెంచర్లు కంప్లీట్ చేసుకోవడం జరిగిందని తెలిసింది. ప్రస్తుతం విల్లా ప్రాజెక్టు కొనసాగిస్తున్నారు. ఎన్ని ఎకరాల్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎన్ని విల్లాస్ స్టార్ట్ చేయబోతున్నారు? జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ సంస్థ స్థాపించి సుమారుగా 10 ఇయర్స్ కంప్లీట్ కావచ్చింది. ఓకే. మన జేఎం విజన్ ఒకటే, సామాన్యులకు అందుబాటు ధరల్లో మనం ప్లాట్స్ కానీ ఇల్లు కానీ విల్లాలు కానీ అందించాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మనం తక్కువ రేటుకు వాళ్లకు ముందుగా అందించడం ద్వారా ఇప్పుడు మంచి అప్రిషియేషన్ అనేది ఉన్నది. ఆ అప్రిషియేషన్లో భాగంగానే మనకు చాలామంది కస్టమర్స్ కనెక్ట్ కావడం, వాళ్ళు రిపీటెడ్గా మన దగ్గర ఇన్వెస్ట్ చేయడం వల్ల తక్కువ కాలంలో మనం ఇన్ని వెంచర్స్ను కంప్లీట్ చేయడం జరిగింది. దానిలో అన్నీ కూడా మన వెంచర్స్ అన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ అవుట్ సైడ్గానే ఉన్నాయి. ముఖ్యంగా విల్లాస్ విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి ఎన్ని ఎకరాల్లో మీరు నిర్మాణం చేస్తున్నారు, ఎన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సార్? ఇది వచ్చేసి మనకు చాలా నాగోల్ మెట్రో అంటే ఈరోజు చాలా కీలకమైన పెద్ద స్టేషన్ అది. నాగోల్ నుంచి రేడియల్ రోడ్ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 10, 9, 11ను కనెక్ట్ చేస్తుంది ఆ రేడియల్ రోడ్డు. ఆ రేడియల్ రోడ్లో కుంట్లూరు తర్వాత అన్ని మనకు విల్లా ప్రాజెక్టులు, మనం విల్లా కమ్యూనిటీలో ఉన్నాం ప్రజెంట్. అన్ని విల్లా ప్రాజెక్టుల మధ్యలో మన విల్లా ప్రాజెక్టు నేమ్ వచ్చేసి నిర్మలా ట్రాంకిల్ విల్లాస్. దీనికి ప్రత్యేకత మనం చూసినట్లయితే మనకిక్కడ 110 విల్లాస్ అనేది సుమారుగా 9 ఎకర్స్లో దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 110 XXX విల్లాలు అనేది రావడం జరిగింది. దీనికి మనం ఆ విల్లా అంటేనే సెక్యూరిటీ, విల్లా అంటేనే కనెక్టివిటీ, తర్వాత విల్లా అంటేనే ప్రశాంతత, ఎమ్యూనిటీస్ను అందరూ కోరుకుంటున్నారు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి మీరు చూస్తున్న ఈ విల్లా ప్రాజెక్ట్లో మనం 22+ వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ను దీన్ని అందించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, ఆల్రెడీ ప్రారంభ దశలో మన ప్రాజెక్ట్ ఉన్నది. సుమారుగా మనకు కన్స్ట్రక్షన్ చూసినట్లయితే మీకు కొన్ని విల్లాలు 90% వరకు కంప్లీట్ అయినాయి, కొన్ని ఆల్రెడీ మోడల్ విల్లా అయితే మనకు స్టార్ట్ అయి ఉన్నది, తర్వాత ఇంకో కొన్ని నిర్మాణ దశలో ఉన్నది. అంటే ముఖ్యంగా ఎమ్యూనిటీస్ అనేసరికి అంటే ఎంత ప్లేస్లో మనము ఒక క్లబ్ హౌస్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నాము, అందులో క్లబ్ హౌస్లో ఏమేమి స్పెషాలిటీస్ వస్తున్నాయి? జనరల్గా విల్లా అంటేనే ఒక ప్రశాంతమైన వాతావరణంతో పాటు ఎమ్యూనిటీస్ను బాగా ఇష్టపడుతూ ఉంటారు. దీంట్లో మనం వచ్చేసి 22+ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు 1000 స్క్వేర్ యార్డ్స్లో 20,000 SFT క్లబ్ హౌస్ను అందిస్తున్నాం. దీంతో పాటు ఒక 2 కీలకమైన ఒక థీమ్ పార్కులను, తర్వాత మనం ఇక్కడ అందించే వాటర్ సిస్టమ్ కూడా న్యూమాటిక్ వాటర్ సిస్టమ్. ఎట్లా అంటే మనకు గతంలో ఓల్డ్ సిస్టంలో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండేది, దాని నుంచి కొన్ని ఇళ్లకు కొంత మనకు ఎత్తు నుంచి లోతుకు వచ్చేసరికి ఆ ఫ్లో సిస్టమ్ అనేది కొంచెం తగ్గిపోయేది. ఆ విధంగా లేకుండా ప్రతి విల్లాకు ఒకటే ఫ్లోలో అందించాలని ఈ న్యూమాటిక్ వాటర్ సిస్టమ్ అనేది 1,65,000 లీటర్ల సంపును ఉపయోగించి, తర్వాత దానికి సరి అయిన రీతిలో పనిచేసే మోటార్స్ను, టెక్నాలజీని ఉపయోగించి అందరికీ ఒకే వాటర్ ప్రెషర్ తోటి ప్రతి విల్లాకు మనం అందిస్తున్నాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, విల్లా అంటే ఇల్లు కాదు, ఒక మనకు టెక్నికల్గా తర్వాత నిర్మాణంలో కూడా మనకు మన కంపెనీకి పనిచేస్తున్నటువంటి ఆర్కిటెక్చర్ వచ్చేసి 45 years ఎక్స్పీరియన్స్. గతంలో తను ముంబై ఎయిర్పోర్ట్ కూడా ఆర్కిటెక్చర్గా పనిచేసి ఉన్నారు.
తర్వాత అదేవిధంగా మన ఇంజనీర్ వచ్చేసి 35 years ఎక్స్పీరియన్స్. తను ఇంజనీరింగ్లో సివిల్ ఇంజనీరింగ్ చదివి ఇంజనీరింగ్ కాలేజీలను కన్స్ట్రక్షన్ చేసిన ఆయనకు ట్రాక్ ఉన్నది. అదేవిధంగా మనకాడ పనిచేసే ప్రాజెక్టు డైరెక్టర్ వచ్చేసి గతంలో దుబాయ్లో 19 years పనిచేయడం జరిగింది. అతనికి విల్లాలు, హైరేజుల్లో, తర్వాత టవర్స్లో, మాల్స్లో కన్స్ట్రక్షన్ చేసిన అనుభవం ఉన్నది. అంతేకాకుండా దీన్ని మించి ల్యాండ్స్కేపింగ్, ఈ ల్యాండ్స్కేపింగ్ కూడా మనం ఒక టెక్నికల్గా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇండియన్ నేటివ్ ప్లాంట్స్ను డెవలప్ చేస్తున్నాం. దీనికి ఇక్కడ మనకు ఎస్పెషల్లీ ఏంటంటే ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న సైంటిస్టు మనకి ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ అబ్జర్వేషన్ చేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇవన్నిటిని కలుపుకుంటే అది జేఎం గ్రూప్ నిర్మిస్తున్నటువంటి ఈ విల్లాస్ మీరు చూస్తున్నారు. సార్, ముఖ్యంగా ట్రెండ్ విషయానికి వస్తే విల్లాస్లో నివసించాలని చెప్పి చాలా మంది ప్రజలు కూడా కోరుకోవడం జరుగుతుంది. కాకపోతే బడ్జెట్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు భయపడుతున్నారు. సార్, ఇక్కడ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మీరు ఎంత సేఫ్టీలో కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు? మనం టెక్నాలజీతో పాటు విల్లా XXX విల్లాను విత్ ఎమ్యూనిటీస్తో కలిపి మనం మామూలుగా అపార్ట్మెంటు ఒక ఎల్బీ నగర్, మామూలుగా దిల్సుఖ్ నగర్, అప్సిగూడ, తార్నాక ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొంటే ఎంతైతే రేటులో ఉంటుందో అంతే ధరలో మనం విల్లా బడ్జెట్ను డిజైన్ చేయడం జరిగింది. మనకు ఇక్కడ విల్లా స్టార్ట్స్ ఫ్రమ్ 1.8 CR. అంటే ఇది మనకు అదే వెస్ట్ జోన్లో చూసినట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ 18-20,000 ఉన్న పరిస్థితులు. మనం ఇప్పుడు ఈరోజు 7,500కి 7,500 ఫర్ ఎస్ఎఫ్టీ చొప్పున మనం తక్కువ ఎస్ఎఫ్టీలో ఉన్నటువంటి ప్రారంభ ధరలో 1.8 CRలో మనం సామాన్యులకు అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో, సామాన్యుల కళను సాకారం చేయాలన్న ప్రధానమైన ఉద్దేశమే జేఎం గ్రూప్ లక్ష్యం. దానిలో భాగంగానే ఒక ఇల్లు ధరకు అపార్ట్మెంట్ ధరలోనే మనం విల్లాను అందిస్తున్నాం. అది కూడా ఈ ప్రైమ్ లొకేషన్లో. అంటే చుట్టుపక్కల కూడా మనకు విల్లాస్ కనిపించడం జరుగుతుంది సార్. అంటే ఇది ఔటర్ రింగ్ రోడ్కి ఇటు నాగోల్కి మధ్యలో ఉంది. దాదాపు కనెక్టివిటీ చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్కి ఎంత దూరంలో ఉంటుంది, నాగోల్కి ఎంత దూరంలో ఉంటుంది? ఇది మనకు నాగోల్ నుంచి సుమారుగా 9-10 నిమిషాల దూరంలో, అదే కిలోమీటర్లు అయితే 11 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ కి సుమారుగా 2 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నది. మనకు ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తున్నది కానీ సౌండ్ అన్నించి వచ్చే వెహికల్స్ అవి ఆ పొల్యూషన్ అనేది మనకు వినిపించదు. తర్వాత విల్లా అంటేనే ప్రశాంతత కాబట్టి రోడ్డుకు ఇన్సైడ్ లో ఉన్నది. జస్ట్ ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి వెళ్తున్నటువంటి ఆ భద్రాచలం హైవే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ లో ఉన్నది. ఇది గౌరెల్లి ఎక్స్ రోడ్ దాటిన తర్వాత అక్కడ మనకు కనిపించే అన్ని విల్లా ప్రాజెక్టుల మధ్యన మనది మెయిన్ రోడ్ నుంచి ఒక 500 మీటర్ల దూరంలో మన ప్రాజెక్ట్ ఉన్నది. ఇది మంచి ప్రశాంతమైన వాతావరణం. తర్వాత ఇక్కడ ఎమ్యూనిటీస్, తర్వాత ఇక్కడ ఈ లొకేషన్ చూస్తే చాలా మందికి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నది. కాబట్టి చాలా తొందరగా ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అనేది బుకింగ్స్ వస్తా ఉంది. అంటే జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అంటేనే దాదాపు ఈస్ట్ హైదరాబాద్లో ముఖ్యంగా విజయవాడ హైవే, భద్రాచలం హైవే, వరంగల్ హైవేని బేస్ చేసుకుని ఇవాళ మీరు ప్రాజెక్టులు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దాదాపు 20,000, 22,000లోనే మీరు ప్రాజెక్టులు అందజేయడం జరుగుతుంది. అంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది సార్ ఇది? మనకు ఏంటంటే మన ప్రధాన లక్ష్యం సామాన్యులను కనెక్ట్ చేయడమే. దీనిలో భాగంగా మనం అందుబాటు ధరలో ఉన్న ల్యాండ్స్ తీసుకొని దాన్ని కూడా మనం తక్కువ మార్జిన్తో కంపెనీ వాళ్లకు సామాన్యులకు కనెక్ట్ అయ్యే విధంగా 90% బ్యాంక్ లోన్ అప్రూవల్ చేయించి HMDA, రెరా అప్రూవల్స్తో, తర్వాత డెవలప్మెంట్స్ కూడా హై ఎండ్ డెవలప్మెంట్స్ ఇస్తూ ప్రధానంగా కంపెనీ మనకు బెనిఫిట్స్ కంటే సామాన్యులకు రీచ్ అయ్యే విధంగా దాన్ని వాళ్ళకు అందించడం జరుగుతుంది. ఈరోజు మనం ప్లాట్ అయితే ఓపెన్ ప్లాట్ అయితే గజం 20,000కి ఇస్తున్నాం. దాంట్లో కూడా ఒక 150 గజాలు కొనాలనుకున్న ఒక కస్టమర్కి అతడు ఒక 3 లక్షలు క్యాష్ పే చేసినట్లయితే అది 10%గా మిగిలిన 27 lakhsను మనకు అప్రూవ్డ్ గవర్నమెంట్ బ్యాంకుల నుంచి లోన్ రావడం జరుగుతుంది. దానికి ఆయన ఈఎంఐ జస్ట్
24,000 మంత్లీ పే చేసుకునేటట్టు ఉంటే ఆయన ఈరోజు ప్లాట్ కొనుక్కునే పరిస్థితి ఉన్నది. ప్రస్థానం విషయానికి వస్తే ఒక నారాయణ కాలేజీలో లెక్చరర్గా జీవితం స్టార్ట్ చేసి ఇవాళ ఒక కంపెనీని స్టార్ట్ చేసి చైర్మన్ అయ్యి 100 మందికి ఇవాళ మీరు ఉపాధి కల్పించడం జరుగుతుంది. అంటే ఎట్లా రియల్ ఎస్టేట్ ఎందుకు ఎంచుకోవాలనిపించింది, ఇవాళ రియల్ ఎస్టేట్లో ఎట్లా సక్సెస్ అయ్యారు సార్? నాకు డ్రీమ్ ప్రాజెక్ట్ అనేది ఒక లెక్చరర్గా నేను ఎంతోమంది విద్యార్థులకు సర్వీస్ చేయాలనే ఒక ప్రధానమైన లక్ష్యంతో ఈ లెక్చరర్ ప్రొఫెషన్ ఎంచుకోవడం జరిగింది. తర్వాత నేను చదువుకున్న కాలంలో నాకు చాలా దీన్ని ఇన్స్పిరేషన్గా ఉండేది ఓ టీచింగ్ ప్రొఫెషన్ అంటే. తర్వాత నేను చదువు చెప్పేటప్పటికి నేను సుదీర్ఘంగా ఒక 10 to 14 years నేను లెక్చరర్గా పనిచేసిన తర్వాత నా లక్ష్యం ఇది కాదు, కార్పొరేట్ వ్యవస్థ విద్యా వ్యాపారం అయిన తర్వాత నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది కరెక్ట్ కాదేమో అని నేను ఆలోచించడం జరిగింది. ఆలోచనలో భాగంగానే ఒక మిత్రుడు ఇటువైపు నన్ను తీసుకురావడం జరిగింది. ఇళ్ళకి వచ్చిన తర్వాత కూడా దీంట్లో కూడా మనం ఊహించలేని రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని మనం చేసే పని మనకే ఉండాలి, మనం చేసే సేవ మనకే అది ఉండే విధంగా చేయాలని మనం ఓన్గా జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ను 2014లో స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం 16 వెంచర్స్ను కంప్లీట్ చేసి ఈరోజు ఇది మనం మాట్లాడుతున్న వెంచర్ 17th వెంచర్. ఇది పూర్తి స్థాయిగా విల్లా ప్రాజెక్ట్. ఇది ఏంటంటే సుమారుగా మనం సేవే లక్ష్యంగా ఇది ఫీల్డ్లోకి రావడం జరిగింది. అదేవిధంగా మనము ప్రజలు కూడా ఆదరిస్తున్నారు. కుటుంబ నేపథ్యం చెప్పండి సార్. అంటే విద్యాభ్యాసం ఎక్కడ స్టార్ట్ అయింది, మనం అంటే మీరు నివసించింది ఎక్కడ, ఏ ప్రాంతంలో జన్మించారు? మాది వచ్చేసి ఇప్పుడు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం అన్నారం గ్రామంలో నేను 10th వరకు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో విద్యను అభ్యసించడం జరిగింది. ఆ తర్వాత నాకు వచ్చిన మండల స్థాయిలో వచ్చినటువంటి మంచి మార్కుల కారణంగా నేను సూర్యాపేట జూనియర్ గౌడ్స్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అప్లై చేసుకున్నట్లయితే నాకు అక్కడ ఫస్ట్ లిస్ట్లోనే వచ్చి నేను ఎంపీసీ గ్రూప్లో గౌడ్ జూనియర్ కాలేజీలో చేయడం జరిగింది. దాని తర్వాత బీఎస్సీ కంప్లీట్ అయిన తర్వాత ఎంఎస్సీ కెమిస్ట్రీకి ఉస్మాన్ యూనివర్సిటీలో రావడం జరిగింది. తర్వాత ఎంఎస్సీ, బీఈడి, తర్వాత ఎంబీఏ లాంటి కోర్సులు చేసిన తర్వాత సుదీర్ఘంగా ఒక 14 years ఒక కార్పొరేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేసినాను. కాకుంటే అప్పుడు మనకున్న టైం ఉండేది కాదు, మన టైము ఎవరి చేతుల్లో ఉండేది. అప్పుడు వాస్తవంగా ఆలోచించాలంటే మనకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనం మాట్లాడితే ఒక సుమోకు టాటా ఉన్నది. టాటా సుమోకు టాటా ఏసీకి భేదం కూడా నేను గమనించలేదు. ఎందుకంటే ఎప్పుడు ఆ ఫీల్డ్ ఇంకా అదే, ఆ స్టూడెంట్స్, కెమిస్ట్రీ, మార్క్స్, ర్యాంకులు ఇవి ఈ విధంగా ఉండేది. తర్వాత 2014 తర్వాత నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత నిజమైన ప్రపంచాన్ని, ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులు, ఏ విధంగా నష్టపోతున్నారు, వాళ్ళకు జరిగే నష్టాలను మనకు సాధ్యమైనంత రీతిలో మనం దాన్ని అరికట్టవచ్చు, సామాన్యులకు న్యాయం చేయవచ్చు అనే ఒక నిజాయితీతో ఉన్నతమైన లక్ష్యాలతో, ఉన్నతమైన మార్గాలతో మనం క్వాలిటీని, క్వాంటిటీని రెండింటిని కలిపి ఒక సిస్టమేటిక్గా మనం ఈ రంగంలో మనం డిజైన్ చేసుకొని రాణించడం జరుగుతుంది. అంటే మీ ప్రస్థానం చూసుకుంటే సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, అమ్మ నాన్నలు కూడా చూసుకుంటే వ్యవసాయం చేస్తారని తెలిసింది సార్. మరి ఇప్పుడు బిజినెస్ అనేసరికి బాగా కాంపిటీషన్ ఉంటుంది. ఇవాళ ఒక ప్రాజెక్ట్ తీసుకుందాము, ఒక వెంచర్ కొందామన్నా కూడా చాలా కాంపిటీషన్ ఉంటుంది. దాన్ని ఎట్లా మీరు అవుట్కమ్ చేస్తున్నారు? యాదవ కుటుంబం, చేతిలో డబ్బులు లేకున్నా గుండె ధైర్యం మాత్రం అదే స్థాయిలో ఉంటుంది. యాదవ్ అంటే ఒక నిజాయితీ, యాదవ్ అంటే ఓ ధైర్యం, యాదవ్ అంటే ఒక గుండె బలం. చేతిలో డబ్బులు కాదు, మనకు పని చేయాలనే పట్టుదల, సామర్థ్యం, క్రమశిక్షణ ఇవి ఉంటే మనోళ్ళు ఎక్కడైనా రాణించగలుగుతారు. నేను ఒక్కడనే ఇన్ని చదువు చదివి నేను ఒక్కడనే నా లైఫ్ కొరకు నేను బతికిన. నేను బిజినెస్లోకి రావడం వల్ల నేను ఈరోజు పని చేస్తే నా వల్ల కొన్ని
వందల మందికి వేల మందికి ఇండైరెక్ట్గా ఉపాధి అనేది దొరుకుతున్నది. కాబట్టి మనకు పట్టుదల క్రమశిక్షణ ఉంటే చాలు, మిగిలినవన్నీ దేవుడు చూసుకుంటాడు. అదేవిధంగా మనం ముందుకు వస్తున్నాం, మనకు అన్నీ కూడా పాసిబుల్ అవుతాయి. ఓకే, అంటే యాదవులు రాజకీయాల్లో కావచ్చు, విద్యా వ్యవస్థలో కావచ్చు చాలా వెనుకబడి ఉన్నారనే ఒక టాక్ ఉంది సార్. ముఖ్యంగా మన యాదవ్ విజన్ ఛానల్ కాబట్టి మీ అభిప్రాయం తెలుసుకోవాలని అడుగుతున్నాను. ఎందుకు ఈ యాదవులు రాజకీయాల్లో విద్యలో కొంత వెనుకబడుతున్నారు? మన వాళ్ళకు ఈరోజు మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో చూసినట్లయితే ఒక నిజంగా పనిచేసే ఒక ప్రొఫెషన్, ఒక కులం ఉందంటే అది యాదవ కులం అని గర్వంగా చెప్పుకోవచ్చు. అవును, యాదవుల దగ్గర ఉన్నన్ని డబ్బులు కావచ్చు, ధనం కావచ్చు, తర్వాత వాళ్ళకున్న భూమి కావచ్చు, కష్టపడే వ్యక్తులలో కూడా, కులాలలో కూడా యాదవ కులం అనేది ముందున్నది. సామాజికంగా వాళ్ళకు గుర్తింపు లేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఒక అగ్ర కులాల్లో సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి ఒక యాదవ కులం, అదే గొల్ల కుర్మల మన యాదవ సంఘం అనుకోవచ్చు, చెప్పవచ్చు. అయితే ఇది ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబాటుతనం అనేది ఖచ్చితంగా ఉన్నది. మనకు బీసీలల్లో అత్యధిక జనాభా ఉన్న ఏదైనా ఉన్నది అంటే అది యాదవ కులం అని చెప్పవచ్చు. సుమారుగా 30 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత నెక్స్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే చాలా మంది సంతోషిస్తున్నారు, ఇంకా రాజకీయంగా యాదవులు అభివృద్ధిలోకి వస్తారేమని. కానీ ఇక్కడ చూస్తే ప్రజెంట్ ఒక్కరంటే ఒక్కరు ఎమ్మెల్యేగా కూడా లేని పరిస్థితి. అంటే సుమారుగా మేజర్గా ఉన్నటువంటి ఈ మన కమ్యూనిటీలో రాజకీయంగా ఎంత చైతన్యం లేక ఎంత వెనుకబడి ఉన్నారు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ముందు యువత కూడా దీన్ని గమనించాలి. ఇంకా అందరూ తమ పిల్లల్ని ఎడ్యుకేటర్స్గా మార్చి వాళ్ళు కూడా ఇప్పుడు సామాజిక ఆర్థిక రంగాల్లో పరిస్థితులను అవగాహన చేసుకొని ముందుకు రావాల్సి ఉంది. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ విషయానికి వస్తే మన ప్రాజెక్టులు విల్లా ప్రాజెక్ట్తో పాటు ఇంకెక్కడెక్కడ ప్రాజెక్టులు రన్నింగ్లో ఉన్నాయి సార్? మనకు హైదరాబాద్ ఈస్ట్లో ద బెస్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నది ఒక జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. మనకు ఎగ్జిట్ నెంబర్ 9, 10, 11 అంటే గట్కేసర్ నుంచి విజయవాడ హైవే కదంబర్పేట జంక్షన్ వరకు సుమారుగా ఈ ఎగ్జిట్కి 1-2 కిలోమీటర్లు, 200 మీటర్లు కావచ్చు, తర్వాత 500 మీటర్లు కావచ్చు, లేదా 100 ఫీట్ రోడ్డు, 150 ఫీట్ రోడ్ ఫేసింగ్ కావచ్చు. మన వెంచర్లు దాదాపుగా అన్నీ ఇక్కడ హైవే ఫేసింగ్ ఉన్నటువంటి వెంచర్లే. అది చిన్న వెంచర్ కావచ్చు, కానీ చాలా వెంచర్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా, చాలా హై డెవలప్ తోటి ఉన్నాయి. ప్రైస్ కూడా మనం కంపేర్ చేస్తే ఒక చౌటుప్పల్, తర్వాత ఒక షాద్ నగర్, తర్వాత అక్కడ సిద్దిపేట, అక్కడ ఎలాంటి జిల్లాల్లో రేట్లు ఉన్నాయో మనం ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లో సిటీ బస్ రోడ్డు ఫెసిలిటీ ఉన్న ప్రాంతాల్లో కూడా మనం కేవలం జిల్లా స్థాయిలో రేట్లకే మనం అందిస్తున్నాం. అది సామాన్యులకు అందుబాటులో ఉండాలన్న ప్రధానమైన ఉద్దేశంతో దీన్ని గమనించిన మీరు తెలియకపోవడం వల్ల, కమ్యూనికేషన్ తెలియకపోవడం వల్ల ఎక్కడెక్కడనో మీరు కొనుక్కుంటున్నారు. మీరు ఇది చూసే వ్యూవర్స్కి ఒకసారి స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కు మీరు కాల్ చేయండి. మీకు ఎలాంటి మీడియేటర్స్ లేకుండా మీరు అనుకున్న ధరలో, మీకు అందుబాటు ధరలో మీకు ప్లాట్ కానీ విల్లా కానీ మీరు కొనుక్కోవచ్చు. అట్లాంటి అఫోర్డబుల్ ప్రైస్లో మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్లో మీకు అందుబాటు ధరల్లో మన ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు ఆ నెంబర్కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఫైనల్గా చిన్న ప్రశ్న సార్, ఇవాళ యువత చాలా మంది కూడా జాబ్లు వదిలేసి బిజినెస్ వైపు రావాలని చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళకి మీరు ఏం సందేశం ఇస్తారు సార్? నిజంగా ఆ ఫైర్ ఉంటే ఖచ్చితంగా ఎన్నో రకరకాల బిజినెస్లు ఉన్నాయి. ఆ బిజినెస్ వైపు మీరు నిజంగా పనిచేస్తే ఖచ్చితంగా మీతో పాటు ఇంకో కొంతమందికి ఉపాధినిచ్చే వాళ్ళు మీరు అవుతారు. కాబట్టి ఇప్పుడు ఈ మన భారతదేశంలో జీతం కంటే మనం జీతం ఇచ్చే పరిస్థితిలో ఉంటే చాలా అది ఒక గొప్ప విషయంగా మనం చెప్పవచ్చు.
కాబట్టి వాళ్ళందరికీ మనం మనలాంటి వాళ్ళు చేయూతనిద్దాం. ఇంకా ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే మన జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ను సంప్రదించవచ్చు. వాళ్ళకి ఏమైనా సలహాలు మా తరపున ఏదైనా అవసరం ఉంటే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. చూశారు కదా, తన ప్రస్థానం ఒక సూర్యాపేట నుంచి స్టార్ట్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీలో ఒక కెమిస్ట్రీ కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత నారాయణ కాలేజీలో లెక్చరర్గా స్టార్ట్ చేసి ఇవాళ ఒక కంపెనీనే ఎస్టాబ్లిష్ చేసి వందల మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. కాబట్టి మనకు కమిట్మెంట్ ఉంటే, మనకు ఒక గొప్ప సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఇలాంటి వారిని చూసి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మరికొంతమంది యాదవ సోదరులని అదేవిధంగా యాదవ పెద్దలందరినీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశా. కాబట్టి యాదవ్ విజన్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.